ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము పాస్కా పండుగకు పాస్కా కాలంలో యెరూషలేమునకు వెళ్ళేది. యెరూషలేముకి ఎందుకు పోయారు? ఆ రోజులే యేసు ప్రభును కూడా దేవాలయముకు తన తల్లిదండ్రులు పోయారు. ఈ రోజు ఎంతమంది పిల్లలను దేవాలయముకు తీసుకొస్తున్నారు? చేయలేదు. నా పిల్లలు దేవుడి మార్గంలో దేవుడి గురించి తెలుసుకోవాలా, విశ్వాసంలో ఎదగాలని ఎంతమంది తల్లిదండ్రి మీ పిల్లలను దేవాలయానికి తీసుకొస్తున్నారు? ఇద్దరు ముగ్గురే. ఆ పిల్లలే ఎంత విశ్వాసముతో దేవాలయంకి వస్తున్నారు? చాలా వాళ్ళు నచ్చే వస్తున్నారా? ఆర్ దే లైక్ టు కమ్ టు ద చర్చ్? దేవుడి మీద ప్రేమ పొందుకొని వాళ్ళు దేవాలయంకి వస్తున్నారా? నో. దేవుడి మీద విశ్వాసం పొందుకొని కాదు. యేసు ప్రభు మరియ తల్లి యోసేపు గారితో కలిసి ప్రతినిత్యము మనము ఎక్కడికి పోతున్నారు? యెరూషలేం దేవాలయముకు. మన పిల్లలు ఎప్పుడు తీసుకువస్తాం? కరుణగిరి మహోత్సవ పండుగకి పిల్లలు తీసుకొస్తాం. ఎందుకు? అక్కడ ఒక 5 షాపులు పెడతారు, ఇక్కడ ఏదైనా ఒక బుర్రకథ జరుగుతాయి, ఈ పిల్లలు వచ్చి డాన్స్ చేస్తారు. దాని చూడాలకే, దాని మాత్రం విశ్వాసం కాదు. సంవత్సరానికి ఒక్కరోజు వచ్చి దేవుడు దండ పెట్టడం కాదు. సంవత్సరానికి ఒక్కరోజు వచ్చి యేసు ప్రభు పుట్టారా లేదా, ఆ క్రిస్మస్ కు వచ్చి ఈ కొత్త బట్టలు వేసుకొని వచ్చి ఆయనకు ఒక 10 రూపాయలు వేసి ఆయన మీద ఒక పూదండలు వేయడం కాదు. దేవాలయం ఎంత మహిమకరమైన స్థలము.